డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ ముసుగులో అమ్మాయిలతో వ్యభిచారం చేయించిన ఘటన కూడా వెలుగు చూసింది. సో జితిన్ కి సంబంధించిన న్యూస్ మనం చూస్తున్నాం. 62 మంది అమ్మాయిలను వ్యభిచార రొంపులోకి దింపారు జితిన్. హైదరాబాద్ కు చెందిన 14 మంది అమ్మాయిల కాంటాక్ట్స్ ను పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ హైదరాబాద్ కు డంప్ చేసిన తరువాత అమ్మాయిలతో సరఫరా చేస్తున్నట్టుగా తేలింది. హైదరాబాద్ లోని పలు గెస్ట్ హౌస్ లో అలాగే ఫామ్ హౌస్ లో అమ్మాయిలతో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టుగా పోలీసులు గుర్తించారు. జితిన్ కస్టడీని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు నార్కోటిక్ పోలీసులు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయంటున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ముంబై తరహా కల్చర్ ని జితిన్ హైదరాబాద్ లో ఇంట్రడ్యూస్ చేసినట్టుగా హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. దాదాపు ఈ 2 సంవత్సరాలుగా 62 మంది అమ్మాయిలతో కూడా హైదరాబాద్ ని రప్పించిన తర్వాత ఇక్కడ డ్రగ్స్ పార్టీ అరేంజ్ చేసినట్టుగా కూడా గుర్తించారు. హైదరాబాద్ లోని కొన్ని ప్రైవేట్ గెస్ట్ హౌస్ లతో పాటు కొన్ని ఫామ్ హౌస్ లో 3 రోజుల పాటు ఈ పార్టీలు నిర్వహించారు. అమ్మాయిలతోనే డ్రగ్స్ సరఫరా చేసి వ్యభిచారం నిర్వహించేలాగా కూడా జితిన్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ఇదంతా కూడా మహారాష్ట్ర తర్వాత ముంబై, ఢిల్లీలో జరిగేటువంటి కల్చర్ ని జితిన్ హైదరాబాద్ లో ఇంట్రడ్యూస్ చేశారు. దాదాపు 62 మంది అమ్మాయిలతో కూడా దాదాపు 2 ఏళ్లుగా ఈ మొత్తం వ్యవహారాన్ని హైదరాబాద్ లో నడుస్తున్నట్టు గుర్తించారు. ఇందులో ఆయనకు సంబంధించిన మొబైల్ కాంటాక్ట్ లిస్ట్ లో పరిశీలిస్తే ఇందులో 14 మంది హైదరాబాద్ కి చెందినటువంటి మహిళలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. హైదరాబాద్ తో పాటు ముంబై, ఢిల్లీ, ఆ తర్వాత బెంగళూరుకి చెందినటువంటి అమ్మాయిలతో ఈ డ్రగ్స్ ని హైదరాబాద్ లో దీనికి సంబంధించి సరఫరా చేసి వారి ద్వారానే ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా కూడా గుర్తించారు. ఫరాఖాన్ ని విచారించిన తర్వాత ఈ మొత్తం ఆమెకు సంబంధించిన కాంటాక్ట్ లిస్ట్ లో కూడా అనేక మంది మహిళలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. సో దాని ఆధారంగా కూడా ప్రస్తుతం మొబైల్లో చాలా కీలక వివరాలు సేకరించారు. కాబట్టి వాటి ఆధారంగా జితిన్ తో పాటు ఫరాఖాన్ ని ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఈ మొత్తం ముంబైకి సంబంధించిన కల్చర్ ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించిన వివరంలో ఇంకా కీలక విషయాలు నార్కోటిక్ పోలీసులు బయటకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తాయి.